హాయ్ అనదర్ వ్లాగ్ ఇన్ విలేజ్ అన్నమాట. సో ఈ వ్లాగ్ స్టార్ట్ అవుతుంది మనకి మార్నింగే అన్నమాట. సో మార్నింగ్ లేవగానే నాకున్న పని ఈ బట్టలన్నీ సర్దడం అన్నమాట. సో ఇంత ముందని మేము కింద పడుకునే వాళ్ళం. చాలా బొంతలు చాలా కప్పుకునేవి ఉండేవి. సో కొంచెం కష్టం అనిపించింది. సో ఇప్పుడు మంచాలు పోయినాయి కాబట్టి ఈ బెడ్ అలాగే ఉంటుంది. ఈ నొలుక మంచం సైడ్కి పెడతాం అనమాట. సో పొద్దున్న లేవగానే ట్యాప్ వస్తుంది అనమాట. సో ట్యాప్ వస్తుందని సంతోషపడాలో పవర్ పోయిందని బాధపడాలో తెలియట్లేదు. సో ట్యాప్ వస్తుంది, పైకి అత్తే ఎక్కిద్దాం అనుకుంటే పవర్ పోయిందట. అట్ ద సేమ్ టైం పైన ట్యాంకులో చుక్క నీళ్ళు కూడా లేవన్నమాట. సో మొత్తకైతే బిందెతోటి వాషింగ్ మిషన్లో ఒక 2 బిందెలు పోయమంటే అత్తమ్మ తీసుకొస్తా ఉన్నాను. సో మేము వాటర్ వస్తే ఏం పట్టమంటే తాగడానికి అవి, ఎందుకంటే ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకున్నాం తాగడానికి. నెక్స్ట్ వంట చేయడానికి ఒక్క బిందెలు నీళ్ళు తెచ్చుకుంటాం. సో నాకు ఇలా బిందెలో నీళ్ళు పోయడం కొత్త ఏం కాదండి. నా పెళ్ళి కాకముందు ఒక టైంలో నీళ్ళకి చాలా కరువు ఉండేది. అప్పుడు ట్యాప్ సరిగా రాకపోయేవి. అప్పుడు ఇంటి ముందు నుంచి డ్రమ్ములు నీళ్ళు మొద్దుము నేను మా అన్నయ్యలు. సో అట్లా అలవాటు అన్నమాట. సో మా అత్తయ్య నాకు అలవాటు లేదనుకున్నారు. తర్వాత ఏంటంటే అత్తయ్య ఇక్కడంతా కడిగేశారు, ట్యాప్ ఆగిపోయింది, పవర్ వచ్చింది. సమ్ టైమ్స్ ఇలాగే అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు కదా. తర్వాత ఏంటంటే నా మార్నింగ్ షిఫ్ట్, పల్లెటూరు కోడలు మార్నింగ్ షిఫ్ట్. ఎస్, బట్టలన్నీ సర్దాలి, బోల్ తోమాలి, ఆ తర్వాత ఇల్లు ఉడవాలి. అంతమించి పెద్ద పనులు నాకే ఉండవు. బట్ మా ఇంట్లో నేను చాయ్ పెడతాను. చాయ్ లేకపోతే రమ్య కానీ అత్తయ్య కానీ వీళ్ళు ఎవ్వరు చాయ్ పెట్టాలి. చాయ్ నేనే పెట్టాలి, బ్రష్ చేసుకోవాలన్నమాట. సో వీళ్ళంతా నాకంటే నా పెళ్ళైన కొత్త నుంచి నేను లేవకముందే వీళ్ళందరూ లేచి ఉంటారండి. సో నాకు అప్పుడు 7 గంటలు లేచి అలవాటు ఉండేది. నేను 7కి లేచేసరికి రమ్య వాళ్ళు పిల్లలా అంతా 6కి లేచి రెడీగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఇప్పుడు కూడా నేను లేచే వరకు అందరూ రెడీ అయి ఉంటారు. సో చాలా హెయిర్ లాస్ అయిపోయింది నాకు. అండ్ ఈ డ్రెస్ ఏంటంటే కంఫర్ట్గా ఉంటుంది. ఒకసారి మనం లూజ్ బట్టలు వేసుకోవడం అలవాటు అయినామా ఇంకా టైట్ ఏం వేసుకోలేం. నాకు లూజే ఇష్టం అన్నట్టుగా అయిపోతాం అనమాట. సో తర్వాత ఏంటంటే హెయిర్ వాల్యూమ్ తగ్గింది. హైట్ని మెజర్ చేయదు. హైట్ తోకలా ఉన్నా నేనే ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి కట్ చేస్తాను. హెయిర్ వాల్యూమ్ ఏదైతే లా ఉందో అది తగ్గిందనమాట. అది హెయిర్ లాస్ వల్ల తగ్గింది. సో హెయిర్ లాస్ అయితే జుట్టు తగ్గిద్ది కానీ జుట్టు హైట్ తగ్గదు. తర్వాత ఏంటంటే ఇక్కడ దేవుడు బోళ్ళు మా అత్తయ్య రమ్య అయితే ఎవ్రీ టైం ఇదేదో ఉంది లిక్విడ్ వీళ్ళది, దాంతో తోముతారు, లేదా పీతాంబరితో తోముతారు. నాకు పీతాంబరితో తోమితే చేతులు పాడవుతాయి. సో నేను రిస్క్ తీసుకోను. తర్వాత శేఖర్ గారు ఏంటంటే రొట్టెని చాయలు వేసుకుంటా ఉన్నారు చూడండి. ఈ దీంట్లో లోటాకెట్ చాయ్ పోసుకొని తినేస్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే మా అత్తయ్య చెప్తే నేను వింటా ఉన్నాను. ఇంకా పూజ చేయాలి. ఈలోపు తేజుగాడు నాకు టిఫిన్ కావాలమ్మా అంటేను దోశలు పోద్దామని రెడీ అయిపోతూ ఉన్నాం. సో మనం ప్రశాంతంగా పూజ చేసుకుంటే పిల్లలకు తిండి పెడితే వాళ్ళు తిని హాయిగా ఆడుకుంటారు. లేదా పూజ చేసేటప్పుడు నస పెడతా ఉంటే పాపం వాళ్ళకి ఆకలిస్తుంది కదా, ఏ పనులు అవ్వవు. సో అట్లా అనమాట. సో ఈ ప్యాన్ నేను ఎల్ఐజీలో ఉన్నప్పుడు నాకు ఒకటి అత్తయ్య కూడా కొన్నాను. మా అత్త ఇంకా బాగా యూజ్ చేస్తున్నారు, నేను బాగానే యూజ్ చేస్తున్నాను. బట్ కలర్ చేంజ్ అప్పుడప్పుడు దోశ అంతే. సో పల్లి చట్నీ, మాకు చట్నీ కంపల్సరీ, కారం ఉప్పు నూనెమో కంపల్సరీ. తేజేమో కారం ఉప్పు నూనె తింటాడు, రిత్ ఏమో చట్నీ తింటాడు అనమాట. సో అట్లా 2 ఉండాలి. తర్వాత ఏంటంటే పూజ చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నాకు మా అత్తయ్యకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. సో నా ఇంట్లో ఉన్న కొన్ని పనులు నాకు చేతకావు. సో అవి అట్లనే ఉండిపోతాయి అనమాట. లైక్ ఫ్రిడ్జ్ సర్దడాలు, వంటింట్లో డబ్బాలు కిందికి వెళ్ళి ఉడడాలు, అట్లాంటివి అవి మా అత్తయ్య వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మా అత్తయ్య పూజారి డీప్ క్లీనింగ్ నేనే చేస్తాను. ఎప్పుడు వచ్చినా మొన్న సంక్రాంతికి చేశానా, మళ్ళీ ఎప్పుడు వచ్చినా మొత్తం ఎక్కడిదక్కడ తీసి సర్ది తుడిచి నేను క్లీన్ చేస్తాను అనమాట. సో అట్లా నిజంగానే కొన్ని ఎందుకు మనకు అవో తెలీదు. బట్ ఇట్లా నాకు మా అత్తయ్యకి నేను అనమాట. ఈవెన్ మా రమ్మ నాకు వస్తే ఫ్రిడ్జ్ కంపల్సరీ క్లీన్ చేసి, నాది గల్పిల్లది. ఈ 2 ఫ్రిడ్జ్లు మా రమ్మ బాధ్యత అనమాట. సో మొత్తకైతే ఈ టెంపుల్ మా అత్తయ్య చాలా ఇష్టపడి కట్టించారండి. అండ్ వీళ్ళకి నోములు ఉన్న వాళ్ళకి ఇంకా ఇట్లా కుండలు కూడా ఉంటాయి. ఏంటిరా ఇది? ఇక్కడ నుంచి చూపించు. ఎవడో వెళ్తుండేంద్రా అల్లకెళ్ళి. పర్లేదు చెప్పు, ఇక్కడ నుంచి చూపించు. ఇదేంటి? ఆగో నిన్ను కూడా పడుకోబెట్టిరా పిల్ల. ఇల్లు తయారు చేసిరు ఇక్కడ.
వస్తున్నా. అయిపోయింది, వీళ్ళ ఇల్లు తయారైంది. పెట్టుకో. పూజ అయిందా? వస్తున్నా. కెమెరా చూసి ఆశీర్వదిస్తున్నావా? నేను ఎక్కడో చూసిన పూజ అయిపోయినాక, అంటే ఇప్పుడు వీడియో చూపించకపోవచ్చు కానీ గత 4 ఏళ్ళుగా పూజ అయిన వెంటనే నేను శేఖర్ కాలు ముక్తా. అంటే కాలు ముక్తి ఏదో గొప్ప అని కాదు, నేను ఎవరో వీడియోలో విన్నా అన్నట్టు. మనం హస్బెండ్ కాలు ముక్తే సుమంగలిగా 2 నూరేళ్ళు ఉంటుంది. సో మనం సుమంగలిగా ఉంటుంటే మన హస్బెండ్ ఇంకా ఆరోగ్యంతో ఉంటాం. సో అట్లా నేను ఎప్పుడు పూజ చేసినా శేఖర్ ముక్తా. అత్తయ్య ఉంటుంది కాబట్టి అత్తయ్య కాలు మొక్కుతా అనమాట. మరి ఇప్పుడు మొక్కలేరు అని మా అత్త మా ఇంట్లో అలా చొరలేదు. బాగా ఇల్లు, మీ ఇల్లు బాగుంది రా రితు. ఇటు నుంచి వెళ్ళరా నువ్వు ఎట్లరా? అయిందనా దోశ? నాకు మిర్చి వేయవా ఇంకోటి? చాలా నీ ఎక్కువ తినదు, నాకు వద్దా. నువ్వు తింటే మంచిది, నువ్వు తినకు. తర్వాత ట్యాన్ రిమూవల్ కోసం ఏదైతే దోశపిండి ఉందో అది ఊడ్చిపెట్టినాక ఆ గిన్నెకి మిగిలింది చూడండి, అదంతా ముఖానికి పూసుకొని స్క్రబ్బింగ్ చేశాను. బట్టలు రాకేసాను. సో బాగా అనిపిస్తుంది. మా రుతుగాడు గోష్ గోష్ అని బిల్డప్ ఎత్తుండు. అత్తమ్మ శేఖర్ కాసేపు పడుకున్నారు. శేఖర్కి డ్యూటీ వచ్చేసి 1 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఏంటి అది? చెట్టుకి ఎందుకు ఇష్టం అమ్మా? పింక్ కలర్ ఉండదు నాన్న జెండా ఫ్లాగ్లో. వైట్ లేదని పింక్ వేసినావా? పేపర్ వైట్ కలరే కదా. బాగుందన్నా. నేను ఫ్లవర్ వేసానా? ఇటు పెన్సిల్ తీపని నేత. చెట్టుకు జెండా ఫ్లాగ్ వేసినాడు, వైట్ లేకపోతే పింక్ వేసాడంట. సో రిత్తుకి పర్సనల్గా జెండా ఫ్లాగ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం అనమాట. సో వాడు ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్లవర్స్ వేసి, అమ్మ నేను జెండా ఫ్లాగ్ కలర్ వేసుకుంటాను. జెండా ఫ్లాగ్ కలర్ వేసుకోబిట్ట, ఫ్లవర్కి ఎందుకంటే లేదమ్మా నేను జెండా ఫ్లాగ్ ఫ్లవర్ వేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాడికి నచ్చింది వేసుకొని వాడికి బొమ్మ వేసామనుకోండి, వాడు కలర్ వేసుకుంటారు. 10 నిమిషాల తర్వాత ఫేస్ బాగా స్క్రబ్ చేసి వాష్ చేస్తాను. లుక్ ఎట్ దట్ గ్లో. ఎస్, కళ్ళ కింద నల్లగా ఉన్నది గ్లో కాదు, చెంపల మీద మెరిసేది గ్లో. ఆ కళ్ళ కింద నల్లగా ఉన్నది కష్టార్జితం. సో తర్వాత ఏంటంటే ఫేస్ని బాగా ట్యాప్ చేసుకుంటూ తుడుచుకున్నాను, మంచిగా అనిపించింది. సో మీరు ఫేస్కి వేరే సబ్బు, హైజీన్కి వేరే సబ్బు, బాడీకి వేరే సబ్బు పెట్టుకుంటూ ఉండండి. అట్లా చాలా మంచిది, స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ ఇయర్స్ అనొచ్చు నేను ఇలాంటి ప్యాక్ పెట్టుకోవడం. సో తర్వాత ఏంటంటే ఇక్కడ మా రుతుగాడు వాడు బొమ్మలు వేసి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నాన్న ఎట్లుందని చెప్పేసి. మా అత్తమ్మ దొరబాబు మస్తు వేస్తాడు అంటదనమాట. మా అత్తయ్యకి వాళ్ళ మన వాళ్ళు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. కాకిపిల్ల ముద్దే కదా, మరి ఏం చేద్దాం. తర్వాత ఈరోజు నేను జుట్టును చూసి కొంచెం రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో గెట్ రెడీ విత్ మీ ఎట్ అత్తగారిల్లు ఏంటో చెప్తాను. సో హెయిర్ మనది యూ కట్ ఉంది. మొన్న రీసెంట్గా జనవరిలోనే కట్ చేయించామండి యూ కట్లో. సో అందుకే జుట్టు ఇంకా పొట్టిగా ఉంది. ఏం లేదు, నేను ఇలాగే రెడీ అవుతాను. బట్ ఈ మధ్య లిప్స్టిక్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటా ఉన్నాను. అది వీడికి వచ్చినప్పుడు ఈ షేడ్ బాగుంటుంది. జుట్టు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పాండ్స్ పౌడర్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి వేస్తూ, లేకపోతే నేను పౌడర్ కూడా వేసుకోను. తర్వాత బొట్టు పెట్టుకోవాలి. మీరు ఎంత రెడీ అయినా కూడా ఆ కుంకుమ పెడితే వచ్చిన అందం ఆ మేకప్లో ఉండదు నా దృష్టిలో అయితే. మీరు రెడీ అయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే ఏదో వెల్తీగా ఉంటుంది. అదే కుంకుమ పెట్టుకోండి, ఏం రెడీ అవ్వదు, ఎంత అందంగా మహాలక్ష్మి కళ వస్తుంది మన ఫేస్ పైన అనమాట. సో ఇక్కడ నేను అయ్యాను రెడీ. ఈ లిప్ షేడ్ బాగుంది కదా, జూడియోలో 99కి కొన్నాను నేను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు. మా తేజ్ గారు చూడండి, బంగారం అండి. వాడు ఇంకా స్నానం చేయలేదు, వాడికి అదే చెప్తాను, స్నానం చేయరా బాబు అంటే ఆడుకుంటాం మమ్మీ అంటున్నాడు. చూస్తూగానే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు. సో వీడికి బొమ్మ వేసి ఇచ్చా కదా, వీడు ఆ పనిలో ఉన్నాడు అనమాట. వాడు ఫ్లాగ్స్ వేసుకుంటా ఉన్నాడు, ఫ్లాగ్ కలర్స్ వేసుకుంటా ఉన్నాడు. సో ఇద్దరు పిల్లలు ఆడడం తక్కువ ఉంటుంది, కొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది.
చాలా వరకు. బట్ ఫైనలీ ఎట్ ద ఎండ్ ఒకరికొకరు తోడుగా ఉంటారు. మా లడ్డు బాబుకి బాటిల్ అస్సలు మూత తీయడం రాదు, వాడికి చేతిలోంచి జారుతుంది అనమాట. ఎవ్రీ టైం నన్ను అడుగుతుంది, నా పైన ఎందుకు డిపెండ్ అవుతున్నావురా అంటే, అమ్మ నేను పెద్దగా అయినాకో నాకు నేను తీసుకుంటా అంటున్నాడు. ఇంకెంత పెద్దగా అవుతావు నాన్న అంటే, ఇప్పుడు నీకంటే చిన్నోడే కదా అంటున్నాడు. సో వాడికి బోర్ కొడుతుంది. యూనో కార్డ్స్ అంట, ఏందో కొత్త ట్రెండ్ ఇది. మా గల్లీ పిల్లలు అందరి దగ్గర ఉంటుంది, ఆడుతూనే ఉంటారు. బట్ ఏం అర్థంగా వచ్చినప్పుడు మనం ఆడితేనేమో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే విన్ అవుతారు, ఇంట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళే అవుట్ అంట. విచిత్రం. మీ పిల్లలు కూడా ఆడుతున్నారో నాకు కమెంట్లో చెప్పండి. సో మీకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయిందా పిల్లలతో అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో మా రితుకి ఏం ఆడరాదు, నాకు కూడా ఏం ఆడరాదు. ఏదో మా తేజ్ సాటిస్ఫాక్షన్ కోసం అట్లా కూర్చుంటాం అనమాట. ఆట ఎట్లాగో వాడే ఆడతాడు, వాడే చెప్తాడు మాకు కూడా, మమ్మల్ని అవుట్గా వాడే చేస్తాడు. సో తర్వాత ఏంటంటే ఇది చూడండి, ఋతుగాడు వాళ్ళ డాడీ మొహం మీద చపాతీలు ఆటిస్తున్నాడంట. ఏం చేస్తున్నారా ఫేస్ని అంటే, నేను చపాతీ చేస్తాను మమ్మీ, నేను చపాతీ చేస్తాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో చాలామంది మంచి మంచి కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి విలేజ్ వ్లాగ్స్ ఇష్టం అన్నారు చాలామంది, బట్ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తాయి. దానికి కొంచెం నాకు డిసప్పాయింటింగ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే. చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, దానికైతే చాలా హ్యాపీ అనమాట. సో ఉగాది మీ అందరికీ హ్యాపీ ఉగాది, ఎందుకంటే మీరు ఉగాది రోజు చూస్తారు ఈ వ్లాగ్ కాబట్టి. సో తర్వాత ఏంటంటే ఇది చూడండి, మా అత్తయ్య ఇది మండే రోజు, నాకు ఆ రోజు ఫాస్టింగ్. సో మా అత్తయ్య కాకరకాయ కర్రీ వండుతా అంటేను కాకరకాయలు టొమాటో ఇవన్నీ కట్ చేసి ఇస్తున్నాను. అత్తమ్మ టమాటా కాకరకాయ చాలా బాగుండేది. సో నేను అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడైనా కావాలంటే మీతో షేర్ చేస్తాను. అత్తయ్య చేయమన్నా చేస్తాను, కమెంట్ చేద్దరు. సో కాకరకాయలు ఇట్లా నేల మీద చేపలు రాకుతారు చూడండి, అట్లా రాకుతారు అనమాట అత్తమ్మ. అట్లయితే చేదు రాదంట. సో ఇంకా నాకు చెప్తా ఉంది ఎట్లా చేయాలని చెప్పేసి. కొద్ది అయితే కొట్టట్టే ఉంది, ఎందుకంటే నేను చేసే విధానము వంట, మా అత్తయ్య చేసే విధానం వంట చాలా డిఫరెన్స్. తాలింపు దగ్గర నుంచి మేబీ రెసిపీ సేమ్ అవ్వచ్చు, బట్ వేసే దినుసులు ముందు వెనుక ఉంటాయి అన్నమాట. సో నేను కర్రీ ఉడికేటప్పుడు ధనియాల పొడి కూడా వేసిస్తాను. మా అత్తయ్య అట్లా కాదు, ఎట్ ద ఎండ్లో వేస్తారనమాట. అండ్ కామన్ థింగ్ ఏంటంటే మా అత్తయ్య కానీ నేను కానీ ఇద్దరం కూడా ఎక్కువ శాతం మసాలాలు అయితే వాడమన్నమాట. సో అత్తయ్య గారి ఆధ్వర్యంలో నేను ఉండే కర్రీ మళ్ళీ చూసిరా, మళ్ళీ చెప్తా ఉంది. నేను ఇక్కడ పల్లికాయ ఒలుచుకుంటూ వాయిస్ వస్తాను, అందుకే మధ్య మధ్యలో మీకు సౌండ్ వస్తుంది. సో తర్వాత ఏంటంటే ఇక్కడికి వస్తే నాకు ఫీలింగ్ ఉంటుంది, ఇక్కడ కానీ మా ఇల్లంతా కూడా కలిసిపోతే అంతా ప్లాస్టిక్ 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 మయమే అనిపిస్తుంది అనమాట. ఏంటో మరి ఇవి ఎప్పుడు రీప్లేస్ అవుతాయో. సో ఫైనల్గా కాకరకాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో టొమాటో వేయాలన్నమాట. ఫ్రై చేసుకుంటేనేమో మనకి కొంచెం చేదు వస్తుంది కాకరకాయ, అది దాని నైజం, ఖచ్చితంగా చేదు ఉంటుంది, నార్మల్గా ఉండదు. బట్ టొమాటో వేసామనుకోండి అందులోకి కొంచెం చేదు అనేది మనకి తగ్గిద్ది. గ్రీన్ కలర్లో ఉన్న కాకరకాయలు చేదు ఉంటాయి, వైట్ కలర్లో ఉన్న కాకరకాయలు చేదు ఉండవు, చాలా తక్కువ అన్నమాట. ఉన్న చేదు ఉంటాయి బట్ తక్కువ. సో మిట్ట మధ్యలో ఎండ చంపుతుంది. మేము వైఫై పెట్టించుకున్నామండి ఊర్లో జనవరిలోనే. అప్పుడు ముందర పెడితేనేమో మేమందరం ఇంట్లో ఉండి గోల వేస్తామని శేఖర్ కిచెన్లో పెట్టమన్నాడు. సో కిచెన్లో పెట్టాము కదా, ఆ ఊర్లో వైఫై కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మనం డోర్ వేస్తే లక్ష్మణ్ రేఖ గీసినట్టుగా ఇక మనకి వైఫై రాదు, అందుకే డోర్ వేయకుండానే చేసుకోవాలి. ఏది చేసుకున్నా కూడా. మా అత్తయ్య ఏంటంటే బియ్యం జరుగుతూ ఉన్నారు. రేషన్ బియ్యం తినడానికి బాగానే ఉంది కానీ కొంచెం జరా గట్టిగా అనిపించింది నాకు. సో తర్వాత నార్మల్ బియ్యం చేయండి అత్తయ్య అని చెప్పాను. మధ్యాహ్నం తినడానికి ఇదంతా కర్రీ అయిందిగా రైస్ పెడుతున్నారు. తర్వాత ఏంటంటే పిల్లలు గడికోసారి పక్క బట్టలన్నీ తెచ్చి ఆడుతూ ఉంటారు. సో అవి గడికోసారి సర్దుడు అవుతుంది. అట్లనే ఉంచి సాయంత్రం సర్దామంటే మా అత్తయ్య ఒప్పుకోదు. మన ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. సో నేను పోయి ఎప్పుడప్పుడు చదువుతాను. సో ఇట్లా నేను రోజుకు ఒక 4-5 సార్లు వాళ్ళు పెట్టబెట్టుడు, నేను సర్దుడు, ఇది కామన్ అన్నమాట. సో ఋతుగాడు నేను ఇక్కడ ఆడుతూ ఉన్నాము. మా తేజుకి ఏంటంటే పాపం పెద్దోడు కదా, మా లవి లాంటి చాలా మంది అడిగేది కుప్పడం చీర. రితు 21st డే తీసుకున్నా, 6000 పడింది నాకు అప్పుడు. ఇప్పుడు 8000 ఉండొచ్చు, ప్రైస్ నాకు తెలియదు, బట్ ప్యూర్ కుప్పడం పట్టు శారీ. సో ఇదేంటంటే ఇప్పుడు ఒకటి టిప్ చెప్తాం. మా అత్తయ్య బయటికి పోతుంది, దానికి ఆగమవుతుంది.
లక్షతులు కూర్చునేట్ అయిపోతుంది. నేనే అత్తమ్మ ఈ టిప్ మా సబ్స్క్రైబర్కి చెప్పుకొని పిలిచిన. మా అత్తయ్య శారీస్ డ్రై వాష్ చేయదండి. నేను డ్రై వాష్కి ఇచ్చే 2 సార్లు తిట్టుబడ్డాయి. ఎందుకంటే శారీ కలర్స్ లైట్ అవుతుంది. మా అత్తమ్మ చీరలో పడి పట్టు చీరలు పట్టు చీరలు 2 షాంపులు బకెట్లో షాంపులు వేయాలి. పిండి మంచిగా వీటిని కుచ్చాలి. ఇట్లా ఇట్లా అనుకుంటా ఇట్లా నీళ్ళల్లో అయితే ఇట్లా అనుకుంటా వేసి మళ్ళీ మంచి నీళ్ళల్లో అని వేసి మంచిగా నీడకి ఎండేసుకోవాలి. నీడకి ఎండేసి కలర్ పోదు. ఈ అది ఇంకితే ఇస్త్రీకి మొత్తం అంత పిడిసా మళ్ళీ ఇస్త్రీ కొడతాడు. తర్వాత ఈ మా అత్త ఏమో ఎవ్రీ సారీ అట్లే చేసుకుంటా అట్లే పెట్టుకుంటుంది. నీట్గా మత్త పెట్టుకొని అయితే బెడ్ కింద తర్వాత దానికి ఇస్త్రీ ఎట్లా డ్రై వాష్ అయితే చేతి ఇస్త్రీ ఎట్లా ఎల్సై ఎట్లా ఎప్పుడు చూసిరావురా నైస్. ఎప్పుడు వచ్చినా పెట్టి ఇప్పుడు దీన్ని అట్లే పెట్టబోతున్నా. నేను 1 అవర్ 1.5 అవర్ పట్టుకున్నాను. అబ్బా ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలి. ఇది చూడండి, చూడు ఎంత నీట్గా ఉందో. ఇది అన్నీ వాళ్ళ గృహ షాప్లో కొన్న అత్తమ్మకు. అత్తమ్మ నేను సేమ్ తీసుకున్నాను. ఇది 2 సార్లు పిండింది. జో చెప్పుకోవాలన్న. సో ఇది ఆల్రెడీ 2 సార్లు మా అత్తయ్య పిండింది. కానీ ఎంతో కలర్ తగ్గలేదు చూసిరా. సో ఇట్లా మడత పెట్టి దీని బ్లౌజ్ ఇవ్వండి పెట్టి నీట్గా పడుతుందిలే నీట్గా ఇట్లా పెట్టాలి. ఇది ఆర్డర్ ఇది ఇస్త్రీ. అదే అత్తమ్మ తీసుకున్నా అని చెప్పి నాదే అది ఇస్త్రీ. ఆ బెడ్ కింద ఇంకో సారీ ఉంది. నేను ఎప్పుడు వచ్చినా బెడ్ల కింద 1-2 చీరలు అయితే కట్టుకున్నట్టు ఇక బెడ్ల కింద పిండుకుంటా మంచిగా మడత పెట్టి పెడతా. నాకు శారీస్ పిండంటే మహా చిరాకు. లోకల్ ఫంక్షన్కి వెళ్తే మా అత్తయ్య నేను పోయినాక వాటిని అట్లా వేసి నీటి కింద పెట్టింది. మళ్ళీ బిరువలు పెట్టి ఎప్పుడు ఏం అత్తం కింద నేను మీ లెక్క బిరువలు డైరెక్ట్గా వస్తాను నేను ఉంటుంది. సో మొత్తం ఏదో ఒక చిన్న టిప్పు మీ అందరికీ యూజ్ అవుతుంది చెప్పాలనిపించింది.